నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాక్సైట్ తవ్వకాల జీవోపై ఆంధ్రప్రదేశ్ సర్కారు వెనకడుగు, తాత్కాలికంగా నిలిపివేత, గిరిజనులు సమ్మతి మేరకే ముందుకెళ్లాలని నిర్ణయం. చేనేత రుణమాఫీకి ఏపీ మంత్రివర్గం పచ్చజెండా, కొత్తగా 11 లక్షల రేషన్ కార్డులు, ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయం. కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకుతలం, చెన్నైను ముంచెత్తిన వరద, జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు, 150కి చేరిన మృతులు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు, పొంగుతున్న వాగులు, రహదారుల దిగ్బంధంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం. జోరందుకున్న వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం, పరస్పర విమర్శలకు పదును పెట్టిన పార్టీలు. నేడు హన్మకొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ. ఉగ్రవాదంపై రాజీలేని పోరు చేయాలన్న మోదీ, G20 సదస్సులో పిలుపు, సంయుక్త కార్యాచరణతో ముందడుగు వేయాలని దేశాధినేతల తీర్మానం. ఈశాన్య రుతుపవనాలు, వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు చిత్తూరు, నెల్లూరు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని 8 మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవగా పోటెత్తిన వరదతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి నీరు చేరి రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. తిరుపతిలోనూ పలు కాలనీ వాసులకు రాత్రంతా కంటి మీద కునుకులేదు. భారీ వర్షాలతో జిల్లాలో 4 ప్రాణాలు కోల్పోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని దాదాపు 20 మండలాల్లో సగటున 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేవీబీపురం మండలంలో అత్యధికంగా 29 సెంటీమీటర్లు, వడమాలపేటలో 24, వరదయ్యపాలెంలో 23, నారాయణవరం, పిచ్చాటూరులో 22, తొట్టంబేడులో 21, పుత్తూరులో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఫలితంగా వాగులు, వంకలు పొంగి కేవీబీపురం, పుత్తూర, తొట్టంబేడు మండలాల్లో 60 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. కేవీబీపురం మండలం జయలక్ష్మీపురం, కాళంగి, తొట్టంబేడు మండలం గోనుపల్లి, కంచినపల్లి సహా సుమారు 40 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద తాకిడితో పెనుమూరు మండలం కల్వకుర్తి సమీపంలోని ఎన్టీఆర్ జలాశయం, పిచ్చాటూరు మండలం అరణియార్, కార్వేటినగరం మండలం కృష్ణాపురం జలాశయాలు నిండగా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. వర్షాల వల్ల తిరుపతి, చంద్రగిరి మధ్య రహదారి మూసివేశారు. స్వర్ణముఖి నది ఉధృతి కారణంగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పిచ్చాటూరు, శ్రీకాళహస్తి రహదారిలో వాహన రాకపోకలు స్తంభించాయి. శ్రీకాళహస్తి మండలంలో చిట్టాపూరు వాగు ప్రవహించడం వల్ల అంజూరు, ఆదవరం, కాళంగి, జయలక్ష్మీపురం సహా 20 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఏర్పేడు మండలం పొంగులూరు, రాజులపాలెం, పుల్లంపల్లి గ్రామాల మధ్య వాగులు భారీగా ప్రవహిస్తుండడం వల్ల తిరుపతి, వెంకటగిరి మధ్య రాకపోకలు స్తంభించాయి. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల భాస్కర్ నాయుడుపేట, భవానీపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. తిరుపతిలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సుభాష్ నగర్, నవోదయ కాలనీ, రెడ్డిగుంట, మంగళం, మధురానగర్, తిమ్మనాయుడుపాలెం ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. 5 అడుగుల మేర నిలిచిన నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో 4 చనిపోయారు, 1 గల్లంతయ్యారు. సత్యవేడు, విజయపురం మండలాల్లో చలిగాలులకు 2 మృతి చెందారు. పులిచెర్ల మండలంలో వాగుదాటుతూ 1 గల్లంతయ్యారు. వర్షాల పరిస్థితిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలోనూ నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతితో గూడూరు పట్టణం పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుకోగా కోల్కతా, చెన్నై జాతీయ రహదారిపై 5 అడుగుల మేర ప్రవహించడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిక్కుకుపోయింది. అందులోని ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సూళ్లూరుపేట వద్ద జాతీయ రహదారిపై కాళంగి వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా చెన్నైతో తెగిన సంబంధాలు తెగిపోయాయి. నాయుడుపేట, వెంకటగిరి మధ్య స్వర్ణముఖి, మామిడి కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సహాయ చర్యలు ముమ్మరం చేయడం సహా తీర ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను సిద్ధం చేసిన అధికారులు ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సూళ్లూరుపేట, రాపూరు, పొదలకూరు మండలాల్లో ఒక్కరోజే 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా నదులు, వాగులు పొంగి లోతట్టు కాలనీలు ముంపునకు గురయ్యాయి. పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలో 25 చెరువులకు గండ్లు పడ్డాయి. కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో అరటి పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాలకు జిల్లాల్లో 4 మృత్యువాత పడ్డారు. జిల్లాల్లో 37 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 4,850 మందిని తరలించారు. కడప జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రహదారులు జలమయమై లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. కడప డిపోలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి వద్ద గుహవటి ఎక్స్ప్రెస్ రైలు ఎస్ఆర్ బోగి పట్టాలు తప్పింది. ఫలితంగా కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెనగలూరు మండలం సిరివరం వద్ద గంజినీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువుగట్టుకు 2 చోట్ల భారీ గండ్లు పడి నీరు వృధాగా పోయింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఒంగోలులో కురిసిన భారీ వర్షంతో రహదారులపైకి పెద్ద ఎత్తున నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వేటపాలెం, చిన్నగంజాం, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో తేలికపాటి జల్లులు, కందుకూరు, కొండపి, ఒంగోలు, చీరాల, అద్దంకి నియోజకవర్గాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, గన్నవరం ప్రాంతాల్లోనూ వర్షాలు పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలోనూ వరికోతలు జరుగుతున్న తరుణంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు కలవరపడుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో 70,000 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు మంత్రుల బృందాన్ని పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హుదూహుద్ తుపాను సమయంలో జాగ్రత్తగా వ్యవహరించిన తరహాలోనే వరద ప్రభావిత ప్రాంత ప్రజల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు 5 మంత్రుల్ని పంపాలని నిర్ణయించినట్లు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా రహదారులపై మోకాళ్ల లోతు నీరు పారుతోంది. భారీ వర్షాలకు తమిళనాట మృతి చెందిన వారి సంఖ్య 150కి చేరుకోగా యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి జయలలిత 500 కోట్ల రూపాయలని విడుదల చేశారు. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు, మంత్రుల్ని అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు రైలు మార్గాల్లో వర్షపు నీరు చేరడం వల్ల చెన్నై ప్రధాన కేంద్రంగా నడిచే పలు రైళ్లను ఇవాళ రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్, గూడూరు ప్యాసింజర్, తిరువనంతపురం, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ సహా 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరువనంతపురం, న్యూఢిల్లీ కేరళ ఎక్స్ప్రెస్, మంగళూరు వైష్ణోదేవి ఎక్స్ప్రెస్లను రేణిగుంట, గుత్తి మీదుగా దారి మళ్లించారు. ఎర్నాకుళం, పట్నా ఎక్స్ప్రెస్, తిరువనంతపురం, హైదరాబాద్ శబరి ఎక్స్ప్రెస్లను కూడా రేణిగుంట, గుత్తి మీదుగా దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వివాదాస్పదంగా మారిన విశాఖ బాక్సైట్ తవ్వకాల జీవోను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సహా సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవో జారీ అయినట్లు అభిప్రాయపడిన మంత్రివర్గం గిరిజనుల సమ్మతితోనే బాక్సైట్ తవ్వకాలపై ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పరిశ్రమలకు భూములు లీజుకిచ్చే కాలాన్ని 99 ఏళ్లకు పెంచడం సహా ఓడరేవుల అభివృద్ధికి ఓ విధానం రూపొందించాలని తీర్మానించింది. సుమారు 25,000 మంది చేనేత కార్మికులకు చెందిన 110 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై స్థానిక గిరిజనుల నుంచి వ్యతిరేకత రావడం, ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల బెదిరింపుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. బాక్సైట్ తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నుంచి వచ్చిన లేఖ ఆధారంగా అటవీశాఖ అధికారులు సొంతంగా జీవో జారీ చేయడంపై మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించగా తనకు కూడా సమాచారం ఇవ్వకుండా జీవో ఎందుకు జారీ చేశారంటూ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలకు గిరిజనుల ఆమోదం పొందిన తర్వాతే ఈ విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఈ అంశంపై 2 రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, సాగునీటి ప్రాజెక్టులపైన శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇదే సమయంలో విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు సమగ్ర నివేదికకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం అందుకు అనుగుణంగా 2 కారిడార్లకు భూకేటాయింపు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పరిశ్రమల ప్రోత్సాహానికి ఆటంకంగా ఉన్న భూమి లీజులపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోని ప్రాజెక్టులకు కేటాయించే భూమి
భూమి లీజు కాలాన్ని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. కొత్తగా తెల్ల రేషన్ కార్డుల జారీ సహా మరిన్ని నిర్ణయాలు తీసుకుందని మంత్రి పల్లె చెప్పారు. 11,37,000 కార్డ్స్ అప్లికేషన్స్ వచ్చాయి. వెరిఫై చేసి వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొందరలో ఇస్తాం. అంతేకాకుండా 20 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని మార్చి లోపల. బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి ఇవ్వాలి, సాచ్యురేషన్ పాయింట్ లో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా గతంలో సంక్రాంతి కానుక ఏ విధంగా ఇచ్చామో ఈ రాష్ట్రంలో వైట్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ఓడరేవుల విధానాన్ని రూపొందించాలని నిర్ణయించిన మంత్రివర్గం గుజరాత్, మహారాష్ట్ర తరహాలోనే ఈ విధానం ఉండేలా రాష్ట్ర మారిటైం బోర్డును ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు చేసే వివిధ రకాల పరీక్షలు, వైద్య పరికరాల నిర్వహణ, పారిశుద్ధ్య పనులను పొరుగు సేవలకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షల్ని ఉచితంగా చేయాలని, మారుమూల ప్రాంతాల్లో మందుల కోసం ఏటీఎంలు ప్రవేశపెట్టాలని తీర్మానించింది. హెల్త్ కేర్ ఏటీఎంలు స్టార్ట్ చేయాలి. హెల్త్ కేర్ ఏటీఎం అంటే తక్కువ డాక్టర్ లేకోకుండా ట్రైబల్ ఏరియాలో ఉండి తక్కువ మంది పేషెంట్, రోజు 10 మంది పేషెంట్లు వచ్చే చోట ఏఎన్ఎం ఉండి అక్కడ రికార్డ్ చేసి ఒక సెంటర్కి పంపిస్తే వాళ్ళు ఏమి మందులు ఏంటి అనేది చూసి మనకి ఒక వెండింగ్ మెషిన్ లాంటి పంపితే ఆ వెండింగ్ మెషిన్ ఆ కమాండ్ తీసుకుని ఆ కావాల్సిన మెడిసిన్ ఇస్తుంది అనమాట. ఏఎన్ఎం విల్ టెల్ దెం ఎట్లా వాడాలి అని. ఏటీఎం ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్. అది మన రాష్ట్రంలో పెడతారు. గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలో 7,000 కోట్ల రూపాయలతో తలపెట్టిన తాగునీటి ప్రాజెక్టును 3 మండలాలకే పరిమితం చేయడం సరికాదని భావిస్తూ రద్దు చేయాలని తీర్మానించింది. తెలంగాణలో చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్కు తెలిపారు. ఐడీహెచ్ కాలనీలో ఇళ్ల ప్రారంభోత్సవం అనంతరం నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిసిన ముఖ్యమంత్రి తెలంగాణలో పేదలందరికీ దశల వారీగా ఇలాంటి ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. దాదాపు గంటసేపు గవర్నర్తో భేటీ అయిన కేసీఆర్ దేశంలోనే తొలిసారిగా పేదలకు 2 పడక గదుల ఇళ్లను ఐడీహెచ్ కాలనీలో నిర్మించి ఇచ్చామని, లబ్ధిదారుల కళ్లలో ఎంతో ఆనందం కనిపించిందని పేర్కొన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట, చిన్నముల్కునూరు, వరంగల్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతులు వంటి అంశాలను గవర్నర్కు వివరించిన కేసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రగతిని కూడా తెలియజేశారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు రాజీలేని పోరాటం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు ఇప్పటికీ ఉగ్రవాదాన్ని తమ జాతీయ అధికార విధాన సాధనంగా వినియోగించుకుంటున్నాయని G20 సదస్సులో ఆరోపించిన మోదీ ఈ విషయంలో ప్రపంచమంతా ఒక్కటిగా నిలిచి ఎలాంటి రాజకీయ సడలింపులు లేకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. సంయుక్త కార్యాచరణతో ముందడుగు వేయాలని 2 రోజుల సదస్సులో దేశాధినేతలు తీర్మానించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్పై ఉగ్రమూకలు పాశవికంగా దాడి చేసి 129 మంది ప్రాణాలు బలిగొన్న వేళ టర్కీలో జరిగిన G20 సదస్సులో ఉగ్రవాదమే ప్రధాన అజెండాగా విస్తృత స్థాయి చర్చ సాగింది. ప్రపంచ సవాళ్లు, ఉగ్రవాదం, శరణార్థుల సంక్షోభం అనే అంశంపై ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ప్రపంచానికి ఉగ్రవాదమే అతిపెద్ద సవాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే అన్ని దేశాల లక్ష్యం కావాలన్న ఆయన ఉగ్రవాద ముఠాలు దేశాల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న వారిని, ఉగ్రవాద ప్రయోజకుల్ని తప్పకుండా వేరుచేసి చూడాలన్న ఆయన మానవత్వ విలువలను పంచుకునే వారికి బాసటగా నిలవాలని పేర్కొన్నారు. ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ న్యాయ విధి విధానాలను పునర్వ్యవస్థీకరించుకోవాలని ఆయన సూచించారు. సమాజంపై దాడులే ఉగ్రవాదుల లక్ష్యంగా మారిందన్న మోదీ ఇప్పటి వరకు ఉగ్రవాద అణచివేతకు ప్రపంచవ్యాప్త సమగ్ర వ్యూహం లేదని గుర్తు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమగ్ర ఒప్పందం చేయాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. సవాల్గా మారిన శరణార్థుల సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాల వ్యూహం అవసరమని మోదీ అన్నారు. ఇదే సమయంలో నల్లధనాన్ని భారత్కు తిరిగి రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని G20 దేశాలకు మోదీ విజ్ఞప్తి చేశారు. బ్యాంకింగ్ చట్టాల్లో గోప్యతపరంగా ఎదురవుతున్న సమస్యను పరిష్కరించాలన్న ఆయన పన్ను సమాచారంపై ఉమ్మడి ప్రమాణాలు రూపొందించాలని ప్రతిపాదించారు. అవినీతి, నల్లధనాన్ని తమ దేశం సహించబోదని స్పష్టం చేసిన ప్రధాని దేశీయంగా నల్లధనాన్ని నిర్వహించడానికి త్వరలో నూతన చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఉగ్రవాదం సహా అవినీతి కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ప్రతిజ్ఞ చేసిన G20 దేశాలు అసమాన ఆర్థిక వృద్ధిని నిలువరించడానికి విధానపరమైన సాధనాలన్నింటినీ వినియోగించుకుంటామని స్పష్టం చేశాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఐక్యంగా ఉండడం సహా అంతర్జాతీయ ఒప్పందాలు, భద్రతా మండలి తీర్మానాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తీర్మానించాయి.
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్నబుల్తో సమావేశమైన ప్రధాని మోదీ భారత్ ఆస్ట్రేలియా పౌర అణు ఒప్పందానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించారు. ఈ ప్రక్రియను సత్వరం పూర్తి చేసి అమల్లోకి వచ్చేలా చేస్తామని ఇద్దరు ప్రధానులు ప్రకటించారు. తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్, ఐరోపా కమిషన్ అధ్యక్షుడు క్లౌడ్ జుంకర్లతోనూ చర్చలు జరిపిన మోదీ భారత్లో తయారీ, ఆకర్షణీయ నగరాల పథకాల్లో భాగం పంచుకోవాలని ఆహ్వానించారు. ఐరాస భద్రతా మండలిలో అణు సరఫరాదారుల బృందంలో భారత్కు సభ్యత్వం నిమిత్తం టర్కీ మద్దతు కోరారు. భారత్లో రైల్వే వ్యవస్థ విస్తరణ, వేగవంతమైన రైళ్లను నడపడంలో స్పెయిన్ సహకారాన్ని కోరారు. అనంతరం 5 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ భారత్ చేరుకున్నారు. వరంగల్ ఉప ఎన్నికకు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాన్ని ఉధృతం చేసిన రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకు పదునుపెట్టాయి. విపక్ష కాంగ్రెస్, భాజపా కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతుండగా అధికార పక్షం కూడా ఆయా పార్టీలపై ఎదురుదాడిని తీవ్రతరం చేసింది. విపక్షాలు జాతీయ స్థాయి నేతలతో ప్రచారం సాగిస్తుండగా అధికార తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ను నేడు రంగంలోకి దించుతోంది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పక్షాలు పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులు రహదారి ప్రదర్శనలు, ఇంటింటి ప్రచారం సాగిస్తుండగా సీనియర్ నేతలు బహిరంగ సభల ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, లోక్సభ మాజీ సభాపతి మీరాకుమార్ ప్రచారం నిర్వహించగా వర్ధన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెరాస సర్కార్ విఫలమైందని షిండే విమర్శించారు. सोनिया जी ने आपकी इच्छा खातर एक कठोर निर्णय ले लिया और ये तेलंगाना राज्य का विभाजन किया. जब ये राज्य स्थापित हो रहा था तभी यहाँ के नेता उन्होंने कहा था कि पहला मुख्यमंत्री शेड्यूल कास्ट का हम करेंगे. इस प्रकार का आश्वासन यहाँ के जनता को दे दिया था. कहाँ गया वो आश्वासन? భాజపా తెదేపా కూటమి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. హన్మకొండలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్థానిక నేతలతో కలిసి కాలనీల్లో తిరుగుతూ కరపత్రాలు పంచిపెట్టారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ప్రచార సభకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు హాజరై ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆయన చేతుల్లో పెడితే గారెడి చేస్తా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో అమలు జరగడం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఇచ్చిన జీవో అమలు జరగడం లేదు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది. ఈ రోజు ఉద్యోగాలను యువకులను మోసం చేశాడు. మహిళలకు డాక్రా రుణాలు మాఫీ చేస్తారని మోసం చేశాడు. రైతులకు రుణాలు అన్నాడు మాఫీ చేస్తా అన్నాడు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి అన్నాడు మాఫీ చేస్తా అన్నాడు. ఒక్కటి కూడా చెయ్యలే. అధికార తెరాస కూడా ప్రచార జోరును పెంచింది. మంత్రులు, ఎంపీలు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు విస్తృతంగా పర్యటిస్తుండగా ఇవాళ హన్మకొండలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ప్రచారంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తున్న మంత్రులు కాంగ్రెస్, భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అబద్దాలు చెప్తూ బతకాలని ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు నేను అడుగుతున్న దత్తాత్రేయ గారిని, ఎప్పట్లోగా వ్యాగన్ ఫ్యాక్టరీని కాజీపేటలో పెడతారో చెప్పండి. ఇప్పుడు మీకున్న అడ్డంకి ఏంది? అసలు ఏ సందర్భంలో బీజేపీ తెలంగాణ గురించి పట్టించుకునేదండి? మీ గురించి చెప్పాలంటే అన్యాయాల పరంపరనే తప్ప తెలంగాణకు మీరు చేసిందేం లేదు. సవతి తల్లి ప్రేమ చూపించినారు మీరు తెలంగాణ మీద. వైకాపా అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట నుంచి తొర్రూరు వరకు రహదారి ప్రదర్శన నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆయనకు మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా ప్రతినిధులు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, కరువు పరిస్థితులపై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం సహా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు, కరువు మండలాలపై తెలంగాణ సర్కార్ నివేదిక పంపితే కేంద్ర బృందం ద్వారా అధ్యయనం చేయించి సాయం చేస్తామని రాధామోహన్ సింగ్ తెలిపారు. आपदाओं से निपटने में मोदी सरकार अपने मदद की रफ्तार को तेज किया है. राज्य आपदा कोष के अंदर जो राशि होती थी उसको बढ़ाया है. 15-16 में 274 करोड़ का आवंटन राज्य आपदा कोष में तेलंगाना को दिया गया है. ये भी यदि कम पड़ता है, राज्य की सरकार यदि नोटिफाई करेगी कि कोई खास इलाके में संकट ज़्यादा है तो जब नोटिफाई करके मेमोरेंडम देंगे
तो हमारा टीम आएगा, आकलन करेगा और राष्ट्रीय आपदा कोष से भी हम उनको मदद करेंगे। लेकिन मुझे दुख है कि अभी तक यहाँ की सरकार ने काम नहीं किया। తెలంగాణలో బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇవ్వనున్నట్లు గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. స్థానిక సంస్థలతో పాటు గృహ అవసరాలకు వాగుల్లోని ఇసుకను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం రూపొందించిన ఇసుక విధానంలో ఉందన్న ఆయన వెనుకబడిన తరగతుల వారి సొంత అవసరాలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఉత్తర్వులు కూడా జారీ చేశామని వివరించారు. ఈ మేరకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక వినియోగించుకోవచ్చని సూచించారు. ఎలాంటి సీనరేజీ ఛార్జీలు లేకుండా 1, 2, 3 కేటగిరీల్లోని వాగుల ఇసుకను వాడుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇక ముందు నిర్వహించే +2 స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల సరళిని తెలంగాణ సర్కారు విడుదల చేసింది. ఇప్పటివరకు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ స్థాయి ఉద్యోగాల భర్తీ బాధ్యతలు చూసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక ముందు ఐటీఐ, 10వ తరగతి స్థాయి ఉద్యోగాల భర్తీ బాధ్యతలను కూడా చేపట్టబోతోంది. ఇందుకు సంబంధించి ప్రశ్నపత్రాలపై ఓ స్పష్టత ఇస్తూ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది. 10వ తరగతి స్థాయి ఉద్యోగాలకు జనరల్ నాలెడ్జ్ విభాగంలో మాత్రమే 150 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఇంటర్మీడియట్ స్థాయి పోటీ పరీక్షలకు 75 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ మరో 75 మార్కులు సెక్రటేరియట్ ఎబిలిటీపై ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఐటీఐ స్థాయి పోటీ పరీక్షకు 75 మార్కులు, జనరల్ నాలెడ్జ్ మరో 75 మార్కులు ఆయా ట్రేడ్ సబ్జెక్టులో ఉంటాయని స్పష్టం చేసింది. తెలంగాణ జెన్కోలో నియామకాలన్నీ ప్రతిభ ఆధారంగానే భర్తీ చేస్తామని, దళారుల్ని నమ్మి మోసపోవద్దని ఆ సంస్థ ఎండీ ప్రభాకర్ రావు అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14న 856 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష పూర్తి పారదర్శకంగా జరిగిందని, ఇందులో ఎలాంటి అవకతవకలకు తావుండదని తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 1,09,907 మందికి హాల్ టికెట్లు జారీ చేయగా అందులో 94,930 మంది పరీక్షకు హాజరయ్యారని ప్రభాకర్ రావు చెప్పారు. పరీక్షకు సంబంధించిన కీ కూడా విడుదల చేస్తామని చెప్పిన ఆయన ఎవరికైనా అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా జేఎన్టీయూకి తెలిపితే వాటికి పరిష్కారం చూపుతామన్నారు. ఎగ్జామినేషన్ ఏదైతుందో జేఎన్టీయూ వాళ్లకు మేము ఇంట్రెస్ట్ చేసింటిమి, వాళ్లే కండక్ట్ చేసిండ్రు. చాలా పారదర్శకంగా జరిగింది, చాలా ట్రాన్స్పరెంట్గా, ఎట్లాంటి అవకతవకలు కూడా లేకుండా. టీఎస్ జెన్కోలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చాలా వేకెన్సీస్ ఉన్నవి. 419 వేకెన్సీస్కి ఏదైతున్నదో దాదాపు 90% వాళ్ళు ఏదైతున్నదో పరీక్షలు రాయటం జరిగింది. అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. గత ఏడాది ఈ పెరుగుదల ఏకంగా 30% నమోదైంది. ప్రస్తుతం 132,888 మంది భారతీయులు అమెరికాలో విద్యనభ్యసిస్తుండగా వారి వల్ల అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థకు $360 కోట్ల పైనే ఆదాయం సమకూరుతోంది. ఈ మేరకు నివేదిక రూపొందించిన అంతర్జాతీయ విద్యాసంస్థ 1954-55లో ఓపెన్ డోర్స్ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారని తెలిపింది. చివరిసారి 2001లో 29.1% పెరిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య 50,000 మార్కును దాటిందని గుర్తు చేసింది. అమెరికాలో చదువు కోసం చైనా నుంచి అత్యధిక మంది వస్తున్నారని ఆ సంస్థ వెల్లడించింది. అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో 45% మంది భారత్, చైనాకు చెందిన వారేనని వివరించింది. యోగా గురువు బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ నూడిల్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 5 నెలల నిషేధం తర్వాత తిరిగి విపణిలోకి వచ్చిన మ్యాగీకి గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో పతంజలి ఆటా నూడిల్స్ను రామ్దేవ్ బాబా ఢిల్లీలో ఆవిష్కరించారు. డిసెంబర్ నాటికి 10 లక్షల దుకాణాల ద్వారా పతంజలి ఆటా నూడిల్స్ విక్రయిస్తామని, ఇందుకు తగ్గట్టు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హరిద్వార్లో మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ సహా మరో 4 చోట్ల పతంజలి నూడిల్స్ తయారు చేస్తామని వెల్లడించారు. పతంజలి ఆటా నూడిల్స్ ఇతర సంస్థల నూడిల్స్ కన్నా చాలా చౌకని బాబా రామ్దేవ్ చెప్పారు. శిశు కేర్ పేరిట చిన్నారులకు అవసరమయ్యే సామగ్రి, సౌందర్య బ్రాండ్ ద్వారా సౌందర్య సాధనాలు, పవర్ వీటా పేరుతో ఆరోగ్య పానీయాలను వచ్చే డిసెంబర్ నాటికి విక్రయించనున్నట్లు చెప్పారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.